హైదరాబాద్ అబిట్స్ తెలంగాణ పరిషత్లో తరంగిణి మ్యూజిక్ అండ్ డ్యాన్స్ అకాడమీ 16వ సెలబ్రేషన్ చేసుకోవడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి, బి లక్ష్మీ శేషాచార్యులు మ్యూజిషియన్, శ్రీమతి ఆలమూరు రాధాకుమారి, పిఎస్ మూర్తి గారు రైటర్ అండ్ మోటివేటర్, ఫౌండర్ ఆఫ్ చినకు ఫైన్ ఆర్ట్స్ అకాడమీ జేడి లక్ష్మీనారాయణ, ఐపీఎస్ ఆఫీసర్ సోషల్ వర్కర్, ఎన్ రామచంద్రరావు బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ తెలంగాణ, మయూరి రాధా గారు ఫౌండర్ ఆఫ్ మయూరి ఆర్ట్స్ తెలంగాణ, లంక లక్ష్మీనారాయణ ప్రెసిడెంట్ యువకళా వాహిని అకాడమీ వ్యవస్థాపకురాలు మాట్లాడుతూ ఈ యొక్క తరంగిణి అకాడమీ ఒక్కరితో ప్రారంభించి ఈరోజు తరంగిణిలా ఎంతోమందికి లాభాపేక్ష లేకుండా ఎంతోమందికి మ్యూజిక్ రంగంలో సేవలు అందిస్తున్నారు. గిటారు, వయలిన్, కీబోర్డ్, కర్ణాటక సంగీతం, కూచిపూడి. ఈ యొక్క కార్యక్రమంలో అకాడమీలో నేర్చుకున్న వారందరూ వారి వారి కళను ప్రదర్శించారు. ముందుగా మనము కీబోర్డ్ సోలోతో వస్తున్నాడు రేవంత్ భరద్వాజ్. ఒక కండిషన్ అండి, అందరూ చప్పట్లు కొట్టాలి బాగా. చప్పట్లు కొట్టకపోతే ఆ రుచి ఉండదు. ఆ చప్పడంతో పిల్లలు కూడా తప్పుగా అయిపోతారు. సో మీరు ఎంత చప్పట్లు కొడతారో వాళ్ళంతా మోటివేట్ అవుతారో అంత ఎంకరేజ్ అవుతారు. అవునా కదా? సో స్టార్ట్ చేస్తున్నాం. మరి నాకైతే సాటిస్ఫాక్షన్ లేదు. గ్రేట్.
ఫస్ట్ మ్యూజిక్ లో చేశాను, కానీ తర్వాత క్విట్ అయ్యి నేను కీబోర్డ్ లో స్టార్ట్ చేశాను. ఫస్ట్ నేను వోకల్ లో ఉండే, తర్వాత నేను క్విట్ చేసి నేను పియానోకి వెళ్తున్నాను. కీబోర్డ్ నేర్చుకోవడానికి ఎట్లా తల్లిదండ్రులు కానీ స్కూల్లో కానీ ఎట్లా అనిపిస్తుంది? కీబోర్డ్ నేర్చుకోవడానికి ఫస్ట్ నీకు ఎట్లా అనిపిస్తుంది? నాకు చాలా బాగా అనిపించింది. నాకు కీబోర్డ్ ఎందుకో సడన్ గా ఇంట్రెస్ట్ వచ్చింది, అండ్ అదే మెమరీ ఇంప్రూవ్ అవుతుందంట. అందుకనే నేను ఐ డిసైడెడ్ టు ప్లే ద పియానో. అంటే ఒక మ్యూజిక్ సైడ్ రావడానికి ఇంట్లో వాళ్ళు మీకు ఎట్లా సపోర్ట్ చేశారు? మీ ఇంట్లో వాళ్ళు మీ మమ్మీ ఫాదర్ కానీ ఎట్లా సపోర్ట్ చేశారు నేర్చుకోవడానికి? నాకే చెప్పారు మ్యూజిక్ స్టార్ట్ చేయమని. ఆల్రెడీ మీరు వోకల్ ఆపేశారు కదా, పియానోలో ఇంట్రెస్ట్ ఉందనేసి మా పేరెంట్స్ పియానోలో జాయిన్ అయ్యామని చెప్పారు. ఇది నా ఫస్ట్ ఇయర్, 1 year నుంచి చేస్తున్నా. నేను ఇంగ్లీష్ సాంగ్స్ లాంటివి నేను ప్లే చేస్తున్నా, లేకపోతే వేరే కర్ణాటక మ్యూజిక్ కూడా ప్లే చేయగలను. ఫ్యూచర్ లో ఎడ్యుకేషన్ అండ్ మ్యూజిక్ కంటిన్యూ చేయాలనుకుంటారా? వాట్ ఇస్ యువర్ గోల్? నాకు ఇంకా ఐ డోంట్ నో మై గోల్ yet. ఓకే, ప్రెజెంట్ మీ మమ్మీ ఫాదర్ ఎట్లా సపోర్ట్ చేస్తున్నారు? మ్యూజిక్ సైడ్ కానీ ఎడ్యుకేషన్ సైడ్ కానీ బాగానే సపోర్ట్ చేస్తున్నారు. ఓకే, టైమింగ్స్ ఎట్లా మీకు సెట్ అవుతుంది? టైమింగ్స్ ఇప్పుడు పెద్దగా అవుతున్న అదే కొంచెం ప్రాబ్లం అవుతుంది, కానీ లేకపోతే బానే ఉంది. ఏం చదువుకుంటున్నారు? 8th క్లాస్. మీ పేరు? నిర్వి. మేడం గారు మీ దగ్గర ఎట్లుంటారు? మేడం గారు మీ దగ్గర ఎట్లుంటారు? డాన్స్ వస్తుంది. నేను చాలా బాగా ప్లే చేస్తాను అని చెప్పారు. నేను థియరీ కూడా నేర్చుకుంటున్నాను, దాంట్లో చాలా బాగా చేస్తున్నానని చెప్తారు. ఎట్లుంటారు మీరు? ఎక్కడ ఉండేది? మిర్జాల్ కూడా. థ్యాంక్ యూ. తరంగిణి మ్యూజిక్ అండ్ డాన్స్ అకాడమీ 16వ వార్షికోత్సవం అండి. ఇది 2009లో మొదలు పెట్టాము. తరంగాలుగా అలా ఎన్నో సంవత్సరాలు కళలు అనేది మనకి 4 సంవత్సరాల క్రితం నుంచి ఉన్నది. అవి ముందర పిల్లల భవిష్యత్తుకి చాలా ఉపయోగంగా ఉండాలని చెప్పి ఇది మొదలు పెట్టాము. మా దగ్గర కర్ణాటక వోకలు, హిందుస్థానీ వోకలు, కూచిపూడి, వయలిన్, కీబోర్డ్, గిటార్ ఇవన్నీ కూడా నేర్పిస్తామండి. పిల్లలు ఎంతోమంది ఇప్పటిదాకా మంచి చక్కగా తయారీ మన అకాడమీ నుంచి వెళ్ళారు కూడాను. ఎవరికి వాళ్ళు అకాడమీస్ కూడా పెట్టుకున్నారు కూడా. ఎందుకంటే పిల్లల భవిష్యత్తు ముందర ఈ భావి తరాలకు ఈ కళలు మనం ముందు పంచాలన్న ఉద్దేశంతో తరంగిణి సంస్థ మొదలైంది. అన్నీ కూడా ఒకటే చోట లభించాలి అన్న సదుద్దేశంతో మొదలుపెట్టిన సంస్థ. ఈరోజు సక్సెస్ఫుల్లీ జర్నీ 16th year అడుగులో అడుగు పెట్టారు. మీకు ఎలా అనిపిస్తుంది ఇంత విజయవంతంగా 16వ సంవత్సరం? ఎంతమంది టీచర్స్ పనిచేస్తారు? టీచర్స్ వచ్చేసి మన దగ్గర 5 టీచర్స్ ఉన్నారండి. 16వ సంవత్సరం ఇప్పుడు నేను వారి వార్షికోత్సవం చేస్తున్నాను అంటే నాకే నమ్మబుద్ధి కావట్లేదు. ఎందుకంటే 16 సంవత్సరాలు ఎలా గడిచిపోయినాయి అనేది నాకు కూడా ఇప్పటికే ఆశ్చర్యంగానే ఉంటుంది. కాకపోతే ప్రతి సంవత్సరం ఇంతింతై వడుడింతేలాగా ఈ తరంగిణి ముందరికి వెళ్ళిపోతూనే ఉంది. ఆ వెళ్ళిపోవడం అనేది అంటే అభివృద్ధి ఒక సంవత్సరానికి ఇంకో సంవత్సరానికి పెరుగుతూనే వచ్చింది. దానికి నేను సదా కృతజ్ఞురాలిని. ఆ భగవంతుడు నాకు ఇచ్చిన ఈ వరం అంటే ఆయన ఇచ్చినదే నేను ఒప్పుకుంటాను. ఎందుకంటే అనేది మన వంతు భగవంతుడు ఇస్తేనే అవుతుంది. మీరు సింగిల్ హ్యాండ్గానే ఇదంతా ఈవెంట్స్ హ్యాండిల్ చేస్తుంటారు, చాలా కష్టపడుతుంటారు. ఎంతోమంది పేరెంట్స్ స్టూడెంట్స్ కూడా చెప్పారు, మీరు చాలా గొప్పగా చెప్పారు. ఏ విధంగా మేడం ఇంత కష్టపడడం? చెప్పాను కదా, పిల్లల భావితరాలకు ముందర నాకేంటంటే సరస్వతి ఆ కళ మీద ఉన్న మక్కువతోటి నేను చేస్తున్నాను. ఇదేదో డబ్బు సంపాదించాలని కమర్షియల్గా ఏ రోజు చేయలేదు. ఇది నేను ఆ సరస్వతి ముఖంగా నేను చెప్తున్నాను ముందరగానే. ఎందుకంటే ఏ రోజు ఇది నేను సంపాదించాలి, దీని మీద ముందర నేను నా సంపాదన ఉండాలని నేను ఏ రోజు అనుకోలేదు. ఎందుకంటే మన దగ్గర పే చేయలేని వాళ్ళు కూడా మన దగ్గర నేర్చుకుంటున్నారు, వాళ్ళకంటూ అవకాశం ఇస్తున్నారు మినిమం ఫీజుతోటి. ఎందుకంటే టీచర్లు వాళ్ళ ప్రొఫెషన్ ఇది, వాళ్ళు ఇంట్లోకి రావాలని వాళ్ళ కోసం అని చెప్పి పిల్లల కోసం అని చెప్పి నేను మొదలుపెట్టాను. అందుకేనేమో భగవంతుడు ఇప్పటికి ఇంకా నడిపిస్తున్నాడు. నాకు అదే బలం అండి. మీరు మ్యూజిక్ నేర్చుకునే టైంలో మీ ఫాదర్స్ కానీ మదర్ ఎట్లా సపోర్ట్ చేశారు?
అప్పట్లో మాకు పెద్ద అవకాశాలు ఉండేవి కాదండి. మా చిన్నప్పుడంతా కూడా సంగీతం నేర్చుకోవాలి అంటే కూడా ఏదో ఇంటి పక్కన ఉన్నప్పుడు ఒక టీచర్ ఎవరో ఉన్నప్పుడు నేర్చుకున్నాను, కానీ మంచి టీచర్ దగ్గర నేర్చుకున్నాను. నా ఫస్ట్ గురువు మా నాయనమ్మ జొన్నలగడ్డ శ్రీమతి ఆనందవల్లి. ఆవిడ దగ్గర నేర్చుకున్న తర్వాత నేను ఇంకొక గురువు గారి దగ్గరికి వెళ్ళి తర్వాత భక్తి సంగీతం, జానపద సంగీతం ఇవన్నీ కూడా నేర్చుకున్నాను. లలిత సంగీతం కూడా డిప్లొమా చేసి నా ఆల్బమ్స్ అంటూ ఓన్గా రిలీజ్ చేశాను. గూగుల్ సెర్చ్ పద్మజ విశ్వాస్ అని మీరు గూగుల్ సెర్చ్ చేస్తే నా ఆల్బమ్స్ ఆన్లైన్ వినొచ్చు. ముఖ్యంగా ఈ రోజు ఈవెంట్ మీద ఫోకస్ చేయండి అంటే ఈ రోజులో ఎంతమంది స్టూడెంట్స్ పార్టిసిపేట్ చేశారు, ఎవరు గెస్ట్లు, ఇంకా ఎలాంటి స్టూడెంట్స్ పర్ఫామ్ చేయడం జరుగుతుంది ఈరోజు కార్యక్రమం? ఈరోజు మన దగ్గర వోకల్ స్టూడెంట్స్ అయితే గరుడగమనాన్ని, క్లాసికల్లో గీతాలు, వర్ణాలు పాడారు. తర్వాత డాన్స్ వచ్చేసి క్లాసికల్ డాన్స్లో అందులో కూడా మూషిక వాహనాన్ని, మహాగణపతి ఒకటి, తర్వాత గరుడగమనం అది కూడా డాన్స్, ఇంకా చాలా ఈవెంట్స్ ఉన్నాయి మనకి. సంగీతం, పాటలు, డ్యాన్స్ ఇవన్నీ రకాల ట్రైనింగ్ ఇచ్చే ఇన్స్టిట్యూట్స్ చాలా తక్కువ ఉన్నాయి. అందులో మీది ఒకటి మొదటి స్థానంలో ఉంది. ఇన్ని రకాల ట్రైనింగ్ ఏ విధంగా చేయగలుగుతున్నారు? గురువులకి స్టూడెంట్స్కి ఏ విధంగా మేనేజ్ చేయగలుగుతున్నారు? ముఖ్యంగా ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఒక్కరే హ్యాండిల్ చేస్తారు, ఏ విధంగా మేనేజ్ చేయగలుగుతున్నారు? నాకు అదృష్టం అది క్వాలిటీ ఎడ్యుకేషన్. వాళ్ళు గురువులు అయ్యారు, వాళ్ళలో కూడా ఎంతోమంది లిమ్కా గిన్నిస్ రికార్డులు కూడా పేరు సంపాదించుకున్నారు, ఫారెన్కి కూడా వెళ్ళారు. ఇదే ట్రాక్ మీద మీరు నేర్పించిన పాఠం మీదనే ఏ విధంగా మేనేజ్ చేయగలుగుతున్నారు? ఇంత చెప్తున్నాను కదండి, కళ నాకు మంచి బలాన్ని ఇస్తుంది. నేను దీని మీద ఎక్కువ కృషి చేశాను. ఎందుకంటే అకాడమీ ఒకటి మొదలుపెట్టిన తర్వాత ఇది నా సంస్థ అనుకోకుండా మన సంస్థ అనుకున్నట్టుగా నేను ముందుకు వెళ్ళాను. నిజంగా చెప్పాలంటే మీరు చెప్పినట్టుగా నేను ఒక్కదాన్నే మేనేజ్ చేసుకుంటూ వచ్చాను. కాకపోతే నాకు నిష్ణాతులైన టీచర్లు నాకు ఉండడము నా అదృష్టం అని చెప్పాలి. ఎందుకంటే చక్కటి బాధ్యత గల టీచర్లు ఉన్నారు మన దగ్గర. నా పేరు విరాజ్. నేను పద్మజ విశ్వాస్ గారి అబ్బాయిని మాట్లాడుతున్నాను. మా సంస్థ వచ్చేసి తరంగిణి మ్యూజిక్ అండ్ డాన్స్ అకాడమీ మల్కాజ్గిరి. ఇది మాది వచ్చేసి 16th యానివర్సరీ అండి. ఎవ్రీ ఇయర్ మేము ఖచ్చితంగా నవంబర్ డిసెంబర్లో ఒక యానివర్సరీ చేస్తాము. మా దగ్గర వచ్చేసి డాన్స్, కూచిపూడి డాన్స్, క్లాసికల్ మ్యూజిక్, కీబోర్డ్, వయలిన్, గిటార్ అండ్ తబ్లా ఇవన్నీ నేర్పిస్తారు. మా సంస్థలో ఇప్పటికీ ఆల్మోస్ట్ ఒక 150 స్టూడెంట్స్ ఉన్నారండి. ఓవర్ ద పీరియడ్ ఆఫ్ 16 years, ఇది 16th year. సో మేము వేరియస్ ప్రోగ్రామ్స్ అక్రాస్ ఇండియా చేశాము. హైదరాబాద్ లో చాలా ప్రోగ్రామ్స్ చేశాను. పిల్లల్ని ఎంకరేజ్ చేయడానికి మా సంస్థ ఎప్పుడు ముందుంటుంది. అండ్ వీఆర్ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ అండి. మా ఓన్లీ గోల్ ఒకటే, పిల్లలందరికీ మన క్లాసికల్ మ్యూజిక్, మన క్లాసికల్ కూచిపూడి డాన్స్, మన మ్యూజిక్ ఏంటనేది ముందు జనరేషన్స్ కి తెలియాలి, వాళ్ళు నేర్చుకోవాలి. ఎందుకంటే మన మ్యూజిక్, మన డాన్స్ వచ్చేసి ఇట్ ఈస్ ద బెస్ట్ అక్రాస్ ద వరల్డ్. అది మన వాళ్ళకు కూడా తెలియాలనే ఒక ఇంటెన్షన్తో మేము ఈ సంస్థ నడిపిస్తున్నాం. ప్రతి ఇయర్ పిల్లల్ని ఎంకరేజ్ చేయడానికి, మేము వాళ్ళకి ఒక ప్లాట్ఫామ్ సెపరేట్గా ఇవ్వడానికి, వాళ్ళ పేరెంట్స్కి తెలియాలి ఏం చేస్తున్నారని చూపించడానికి మేము యానివర్సరీ చేస్తామండి. ఇవాళ కూడా అబౌట్ 120 స్టూడెంట్స్ పర్ఫామ్ చేస్తున్నారు. అండ్ ప్రోగ్రామ్ వచ్చేసి 8 గంటలు నడుస్తుంది. సో మీరు అర్థం చేసుకోవచ్చు 8 గంటలు అంటే ఎంతమంది ఎన్ని డిఫరెంట్ ఆర్ట్ ఫామ్స్ చేస్తున్నారనేది. సో మీకు కూడా చెప్పేది ఒకటే, మన కళ మనం ముందుకు తీసుకెళ్ళాలి. ధన్యవాదాలు. ఇప్పటి వరకు వచ్చేసి హైదరాబాద్ లో ఆల్మోస్ట్ అన్ని స్టేజెస్, శిల్పారామం, శిల్పకళా వేదిక, ఇప్పుడు వచ్చేసి తెలంగాణ సరస్వతి పరిషత్, ఇంకా వేరియస్ పర్ఫార్మెన్సెస్ చాలా దగ్గర చేశారండి అక్రాస్ హైదరాబాద్. కొంతమంది మూవీస్ లో కూడా వెళ్ళారు. ఇప్పుడు బాలకృష్ణ గారి రామాయణ మూవీ వచ్చింది, దానిలో కూడా యాక్ట్ చేశారు. మిస్టర్ పర్ఫెక్ట్ లో యాక్ట్ చేశారు. అలా వేరియస్ మూవీస్ లో కూడా ఛాన్సెస్ వచ్చినాయి. అండ్ అక్రాస్ ఇండియా కూడా దే పర్ఫార్మ్డ్ ఇన్ ఒరిస్సా, దే పర్ఫార్మ్డ్ ఇన్ కోల్కతా అండ్ నేపాల్ లో కూడా పర్ఫార్మ్ చేశారు. మోటో వచ్చేసి ఒకటే అండి. ఇప్పుడు మా దగ్గర వచ్చేసి 7 members టీచర్స్ ఉన్నారండి. వాళ్ళకి ఇదే వాళ్ళకి వాళ్ళ శాలరీ, వాళ్ళు తినేది దీని మీదే తింటున్నారు. సో మన కళ, మన రూట్స్, మన క్లాసికల్ మ్యూజిక్, మన క్లాసికల్ టీచర్స్ ముందుకు వెళ్ళాలనేది ఒకటే మోటో. అపార్ట్ ఫ్రమ్ దట్ మన కళ, మన ఇండియన్ మ్యూజిక్ అండ్ డాన్స్ ఫార్మ్స్ ముందుకు తీసుకెళ్లాలనేది మా ఇంటెన్షన్. చాలా హ్యాపీ అండి. ఆనెస్ట్ గా చెప్పాలంటే వీ స్టార్టెడ్ విత్ 1 student.
2009లో ఫస్ట్ స్టూడెంట్ మా దగ్గర ఓన్లీ 1 స్టూడెంట్ తో స్టార్ట్ చేసాం. ఇప్పుడు 150 మెంబర్స్ ఉన్నారు. సో మీరు అర్థం చేసుకోవచ్చు ఆ జర్నీ, 16 years ఆఫ్ జర్నీ, హార్డ్ వర్క్. ఆల్ అంతా క్రెడిట్ మా అమ్మదే అండి. సింగిల్ హ్యాండెడ్ గా చూసుకున్నారు ఎంటైర్ అకాడమీని. ఇట్స్ నాట్ ఈజీ. 150 మెంబర్స్ పిల్లలు, వాళ్ళ పేరెంట్స్, అండ్ ఎవ్రీ ఇయర్ దేర్ ఇస్ అ న్యూ ఛాలెంజ్ అండి. సో ఇట్స్ అ వెరీ సక్సెస్ఫుల్ అండ్ ఆఫ్ కోర్స్ వెరీ హార్డ్ వర్కింగ్ జర్నీ. ఈ రోజు కార్యక్రమంలో గెస్ట్లు పార్టిసిపేట్ చేయడం, ఈ రోజు కార్యక్రమంలో కళాగురువులు వచ్చారు. అలాగే మన బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ రామచంద్రరావు గారు రాబోతున్నారు, అండ్ మన మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి గారు రాబోతున్నారండి. అదే కాకుండా మన కళాగురువులు ఇక్కడ ప్రస్తుతం ఉన్నారండి.